ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మనము క్రైస్తవ బిడ్డలము. నిజంగా దేవునిపై ఆధారపడిన వారంగా ఉంటున్నాము. ప్రతి విషయంలో కూడా దేవునికి మన బరువు భారాన్ని అప్పగించి మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాము. ఎన్నో గొప్ప మేలులు చేశాడు మన కుటుంబాల్లో. మనకున్న ఒకానొక పరిస్థితి నుంచి మన జీవిత పరిస్థితులన్నీ మార్చివేసి, మన స్థితిగతి మార్చివేసి ఈ రోజు వరకు మనం ఎంతో ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము. మనకున్న పరిస్థితులన్నీ మార్చివేసిన దేవాది దేవునికి వందనాలు. మన కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే మన జీవిత విధానం ఎలా ఉంది, మన పట్ల దేవుడు ఏ రీతిగా కార్యములు చేశాడు, మన బిడ్డల ద్వారా, మన కుటుంబం ద్వారా మనకున్న ప్రతి పరిస్థితి నుంచి ఏ రీతిగా బయటికి తీసుకువచ్చాడని ఆలోచించుకుంటే నిజంగా దేవునికి ఎంతగా స్తుతించినా మన జీవిత కాలము సరిపోదు. మనము అనేకమైన పాపములు చేస్తూనే ఉన్నాము. ఈ సమయం వరకు, ఈ క్షణము వరకు మాట ద్వారా కానీ అనేక విషయాలలో తప్పులు, పొరపాట్లు, పాపములు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ దేవుడు క్షమించి మన పక్షాన ఉన్నాడు. మనకి అనుదినము ఆయన దక్షిణ హస్తము తోడుగా ఉంచి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకునేది ఒకటే, మనము దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి కొనియాడటం. మనము సంతోషంగా ఉన్న పరిస్థితుల్ని సాతానుగాడు ఓర్వలేక కొందరు కానీ మన ఇరుగు పొరుగు వారు కూడా మనం దేవునిలో బలంగా దీనంగా తగ్గించుకొని బలమైన వారంగా శక్తివంతులంగా వాడబడుతున్నప్పుడు, మన కుటుంబాల్లో గొప్ప మేలులు చేస్తున్నప్పుడు ఇతరుల ద్వారా కూడా సాతానుడు అనేక రీతిలుగా గలిబిలి చేయాలని పొంచి చూస్తూ ఉంటాడు. సంతోషంగా ఉన్న కుటుంబాల్లో దుఃఖాన్ని నింపాలని చూస్తూ ఉన్నాడు. అలాంటి అనుభవాలు ఎన్నో నా కుటుంబంలో, నా జీవితంలో ఉన్నవి. అయినప్పటికీ దేవుడు ఆ దుఃఖంలో నుంచి నన్ను ముందుకు నడిపించాడు. సంతోషంగా కొనసాగుతున్న కుటుంబంలో కొంత విషాదాన్ని మిగిల్చి సాతానుడు చంకలు కొట్టుకుంటూ సంతోషపడుతున్నాడేమో, కానీ మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నాము. అదే దుఃఖంలో ఉన్నా కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాము, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాము. కానీ సాతానుడికి అర్థం కావటం లేదు. వీరిని దుఃఖంలో దింపితే నా వైపు తిరుగుతారేమో అనుకుంటున్నాడేమో. ఇరుగు పొరుగు వారు నవ్వుతూ హేళన చేస్తూ వారు సంతోషపడుతున్నారేమో. కానీ దుఃఖంలో కూడా దేవుని స్తుతించే వారంగా దేవుడు మనకు నేర్పాడు. అంత దీనమైన మనసు, తగ్గింపు గల మనసు దేవుడు మనకు నేర్పాడు. కానీ ఇతరులకు అర్థం కావటం లేదు. ఎంత దుఃఖమైనా, ఎంత సంతోషమైనా దేవునికే మహిమ కలుగునుగాక అన్నట్లుగా మనం దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉన్నాము. నాకున్న పరిస్థితిని బట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే, నా కుటుంబంలో కొంత విషాదం జరిగింది. అయినప్పటికీ దేవుణ్ణే గణపరుస్తున్నాను. ఆ యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకునేను. అడక్క ముందే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు అడిగినప్పుడు కూడా చేశారు, అడక్క ముందు కూడా చేశారు. ఆయనకి తెలియదా ఇంకా శ్రేష్టమైన బహుమానాన్ని ఇవ్వాలని? దేవునికి తెలుసు మనకి ఎలాంటి పరిస్థితి, ఈ పరిస్థితి ఇంకా ముందు ముందు ఎలాంటి ఇబ్బందికరంగా ఉంటుందో అని ఆయన తీసుకున్నాడు. ఆయనే నాకు ఇంకా శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడని ధైర్యంగా మళ్ళీ దేవుని వైపు చూసే వారంగా ఉంటున్నాము క్రైస్తవులం. కానీ సాతానుడు అనేక రీతిలుగా అనేకుల ద్వారా గలిబిలి చేయాలని చూస్తున్నప్పటికీ దేవునికి మహిమ తెచ్చేవారంగా మనం ఉండాలి. అట్టి ధైర్యం కలిగి జీవించాలి. నేను నేర్చుకున్నది ఒకటే, కష్టంలో దేవుని స్తుతించాను, నష్టంలో దేవుని స్తుతించాను, సంతోషంలో కూడా దేవుని స్తుతించే కుటుంబంగా నన్ను బలపరిచాడు. ఇట్టి విశ్వాసులంగా మనము నేర్చుకోవలసినది ఒకటే, ఈ లోకాన్ని, ఈ లోక శ్రమలను జయించే శక్తిని పొందుకునే రీతిగా దేవుని అడిగే వారంగా ఉండాలి. అట్టి విశ్వాసంగా ఉన్నప్పుడు సాతానుడు మన నుంచి దూరమైపోతాడు. సాతానుడికి వణుకు పుట్టిద్ది. మనము క్రైస్తవ బిడ్డలం అంటే కష్టంలో, నష్టములు, బాధలు, కన్నీటిలో, సంతోషములో కూడా దేవుని స్తుతించుకొని బిడ్డలుగా ఉండాలి. అట్టి జీవితం నీవు నేను కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. క్రైస్తవ బిడ్డలు నేర్చుకున్నది ఒకటే, ధైర్యం కలిగి ముందుకు సాగిపోవాలి. మన పక్షాన రాజ్యమడే దేవుడు మన పక్షాన ఉన్నాడని మర్చిపోవద్దు. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.